అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి మైదుకూరు నియోజకవర్గం మైదుకూరు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఎర్ర చెరువులో ఉన్నాము. మరి ఈ ఎర్ర చెరువులో మనకేంటి పని అనుకుంటున్నారా? ఎందుకంటే మైదుకూరు పట్టణం పరిధిలో 20,000 మంది పైచులకు నగర పట్టణ వాసులు ఉన్నారు. వారందరూ ఇప్పుడు తీవ్రమైన నీటి కొరతతో కొట్టుమిట్టాడుతున్నారు మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులలో. మరి ఈ నీటి కొరత సహజ సిద్ధంగా ఏర్పడిందా లేకపోతే పాలకుల నిర్లక్ష్యం వల్ల ఏర్పడిందా? ఇంకా అంతేకాకుండా చూసుకున్నట్లయితే మీరంతా ఈ ఎర్ర చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గుంతలు కూడా సహజ సిద్ధంగా ఏర్పడేది కాదు. మన మాఫియాలు మట్టి మాఫియాలు కూడా ఎవరికి స్వేచ్ఛగా వారు తోసుకొని పోతున్నారు. అలాగే ఇంకా ఏంటంటే కొంచెం మానవతా పరిస్థితులు ఏంటంటే రజకులకు కానీ ఈ ఎర్రచెరువు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కూడా ఈ నీటి కొరతతో సాగునీరు లేక పట్టణాల్లో తాగునీరు లేక చాలా తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మరి ఈ పరిస్థితులకు గల కారణాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. మనం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతము మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఎర్ర చెరువు. మరి ఈ ఎర్ర చెరువు నమ్ముకొని మైదుకూరు మున్సిపాలిటీలో ఈ తాగునీటి కోసం సుమారు 24 వార్డులలో ఉన్నటువంటి 20,000 మంది పైచులకు ప్రజలు ఈ ఎర్ర చెరువుని నమ్ముకొని ఉన్నారు. కానీ ఈ రోజు ఈ పూర్తి స్థాయిలో వేసవి మొదలు కాకముందే ఇంత స్థాయిలో తీవ్రమైన నీటి కొరత ఏర్పడితే నిజంగా ఇది పాలకుల నిర్లక్ష్యంగానే మనం నగర వాసులు వాపోతున్నారు. ఇప్పుడు మీరు గమనిస్తున్నటువంటి గుంతలు ఏవైతే ఉన్నాయో ఇవేమన్నా ప్రభుత్వ అనుమతితో తీసుకొని ఎక్కడన్నా గనుల్లో కానీ మైన్స్ లో కానీ ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి తోలుకుంటున్నటువంటి గనులు కాదు ఇవి. మైదుకూరు పట్టణంలో ఉన్నటువంటి ఎర్ర చెరువు ప్రాంతంలో. ఎందుకంటే ఇది ఒక సామెత చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే కనుక బీడి కావడానికి నిప్పు కావాలని చెప్పి ఇంకొకటి వచ్చాడంట. ఆ విధంగా నీటి ఎద్దడి వచ్చి పూర్తి స్థాయిలో పట్టణంలో ప్రజలు తల్లడిల్లుతుంటే ఇక్కడ మాత్రం అక్రమంగా గ్రావెల్ తోలుకోవడం కానీ చెరువుల మట్టిని కానీ అక్రమాలకు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు తోలుకుంటూ పోతున్నారు. కానీ వీళ్ళు అడిగేదానికి పరిస్థితులు లేవు. పాలకులు అలా ఉన్నప్పుడు అక్రమార్కులు అలా తెగబడుతున్నారు. మరి మైదుకూరులో ఉన్నటువంటి ఎర్ర చెరువు దుస్థితి ఇది. పట్టణ ప్రజల గోడు వినేది ఎవరు? మరి ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి రజకులు అంటే మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో సుమారు 100 నుంచి 150 కుటుంబాలు రజక కుటుంబాలు ఉన్నాయి. వారి నిత్య వృత్తి అయినటువంటి దోబి పని చేసుకోవడానికి కూడా దోబి ఘాట్లు కూడా లేవు. మరి ఈ మధ్య స్థానికంగా ఉన్నటువంటి మద్వేల్ రోడ్డులో ఒక దోబి ఘాటు నిర్మించారు. కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ చందాన అక్కడ నీటి వసతులు కానీ మోటార్లు కానీ ఏమీ లేవు. మరి ఇట్లా ఉన్నప్పుడు అయితే ఎక్కడ పోయి వాళ్ళు రజకులు పోతారు? 150 కుటుంబాలు ఇంతకుముందు దేవాలయాలు పోయి ఉంటున్నారు. ఒక చుక్క నీళ్లు లేవు. ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా దుర్భరమైన పరిస్థితి. పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. ఆ గుంతలో చిన్న చిన్న పిల్లలు వేసుకొని వచ్చి వాళ్ళు ఎక్కడ పడతారు, ఎంత ప్రమాదాలు కడతారు అనేది మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. శాశ్వత జీవో ప్రాతిపదికన ఇక్కడ స్థానికంగా తెదేపా తరపున పోటీ చేసిన పుట్టా సుధాకర్ యాదవ్ గారు 2014 నుంచి 19లో ఆయన ఓడిపోయినప్పటికీ కూడా టీడీపీ అధిష్టానంతో మాట్లాడి ఈ ఎర్ర చెరువుకు పట్టణ ప్రజల తాగునీటి కోసం శాశ్వత జీవోని తీసుకొని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసి ఎప్పుడు నీళ్లు ఉండాలని చెప్పారు. మరి ఈ రఘురామ్ రెడ్డి గారు గెలిపించినప్పటికీ కూడా ఆయన చిత్తశుద్ధి చూపడం మాత్రం నిజంగా ఫెయిల్ అయ్యాడని చెప్పి నగర పట్టణ ప్రజలు నిజంగా చాలా బాధపడుతున్నారు. ఇప్పటికైనా ఈ పాలకులు కళ్ళు తెరిచి ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 20,000 మంది ప్రజల కోసం మీరు ఖచ్చితంగా ఈ తాగునీటిని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకు ఓ మోస్తారు సాగునీటిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పిగా నగరవాసులు అందరి తరపున కూడా మేమందరం మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం.